హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రిహా రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను సింపుల్ అండ్ ఈజీగా ఫెస్టివల్స్కైనా స్పెషల్ డేస్కైనా ఈజీగా చేసుకునే రవ్వ కేసరిని చాలా ఈజీగా సింపుల్గా చూపించేస్తాను. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇలాగా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇది హోమ్ మేడ్ ఘీ అండి. నెక్స్ట్ 6 నుంచి ఒక 8 జీడిపప్పు పలుకులు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, అది ఆప్షనల్, పూర్తిగా వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏమున్నా సరే. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు లేదా రెసిపీ చేసేటప్పుడు ఒక కొలత అనేది పక్కగా పెట్టుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా 1 కప్పు వరకు నేను ఈ విధంగా ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటారు, అది ఈ నేతిలోనే వేసి చక్కగా మనకి మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోవాలి. కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అది వేయించేలోపు పక్కన స్టవ్ మీద ఒక గిన్నెలో మనం 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు ఈ విధంగా వాటర్ని యాడ్ చేసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మసిలించుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల రెసిపీ అనేది చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, బాయిల్ అయిపోయినాయి కదా వాటర్ని కూడా. ఇప్పుడు మనం ఫ్లేమ్ని టర్న్ అప్ చేసేసుకుందాము. ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఇందాక ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది దాంట్లో కొంచెం కొంచెంగా పోస్తూ మనం బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఒకేసారి పోసేస్తే పొంగు వచ్చేస్తుంది. కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం వాటర్ని, ఈ 2 కప్స్ వాటర్ని ఈ 1 కప్పు సూజీలోకి వేసేసి చక్కగా ఉండలు లేకుండా మొత్తం ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుతున్నప్పుడు మనం ఉండలు కడతాయేమో అన్న డౌట్ మాత్రం పెట్టుకోకండి. చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా స్మాష్ అయిపోతుంది ఈ రవ్వ అనేది. చూసారా, చాలా దగ్గరకు వచ్చేసింది కదా. అటువంటి వాటర్ అనేది ఏమీ లేకుండా చక్కగా ఇప్పుడు మామూలు ఉప్మా అనేది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది రవ్వ కేసరిగా చేంజ్ అవ్వటానికి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఈ విధంగా పంచదార తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసామనుకోండి, స్వీట్ అనేది దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. లేదు ఇంకొంచెం యాడ్ చేయాలి అని అనుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ పక్కాగా రావాలి అని అనుకుంటే 1 కప్కి 1 కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కలిపేసిన తర్వాత మనం ఈ విధంగా వైట్గానే ఉంచుకోవచ్చు కేసరి అనేది. లేదు కొంచెం అట్రాక్ట్గా ఉండటం కోసం మనం దీంట్లో ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ పాలలో కానీ లేదా ఇట్లా విడిగా కానీ ఫుడ్ కలర్ని, మీకు ఇష్టమైన కలర్ని యాడ్ చేసేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఫ్లేవరిష్గా ఉంటుంది. ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకుందాం. 3 ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి, ఆ కలర్ అనేది కేసరి కలర్ కాబట్టి ఈ విధంగా 3 కలిపేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఫామ్ అయిపోయింది. ప్యాన్కి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా రవ్వ కేసరి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్గా మనం ఫెస్టివల్లో ఎక్కువ హడావుడి పడకుండా క్విక్గా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎంత ఇదిగా వచ్చేసిందో చూడండి, చాలా పర్ఫెక్ట్గా డిమోల్డ్ అయిపోయింది కదా బౌల్ నుంచి సర్వింగ్ ప్లేట్లోకి. సో దీన్ని టేస్ట్ చేసినా కూడా సింప్లీ సూపర్గా ఉంటుంది. లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనం మీల్లో ఈ విధంగా ఏదైనా క్విక్గా, ఫాస్ట్గా ఈ రెసిపీని, ఈ స్వీట్ రెసిపీని చేసినట్లయితే వాళ్ళకు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా తినేస్తారు. అంత బాగుంటుంది, పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు. ఇటువంటి క్విక్ అండ్ ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ రిహా రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.